ఇప్పుడు మనం డిస్టెన్స్ అండ్ టైంలో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ మోటార్ కార్ టేక్స్ 50 seconds టు ట్రావెల్ 500 meters. టైం ఎంత తీసుకుంటుందంటే 50 seconds తీసుకుంటుందంట. ఎంత దూరం ట్రావెల్ చేయడానికి, డిస్టెన్స్ ఎంత అంటే 500 meters ట్రావెల్ చేయడానికి 50 seconds తీసుకుంటుందంట మోటార్ కారు. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఓ ఫార్ములా తెలుసు కదండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి డిస్టెన్స్ ఎంత 500 meters బై టైం ఎంత 50 seconds. ఈ రెండు 10 టేబుల్లో పోతాయి కదా, 10 5 50, 10 5 50, 0 0. సో 5 టేబుల్లో కూడా ఇంకా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 1 5, 5 10 50. సో 10 meter/second అనేది నాకు ఆన్సర్ వచ్చేసింది స్పీడ్. కానీ వాడు దేంట్లో అడిగాడు, వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ km/h. నాకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటంటే 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 meter/second అని ఫార్ములా తెలుసు. సో దీని నుంచి నాకు ఆడ meter/second ఉంది, దాని నుంచి నేను km/hలో కన్వర్ట్ చేయాలి. సో 1 meter/second ఏమైంది, దీని నుంచి ఈ ఫ్రాక్షన్ ఇటు వస్తే 18/5 రివర్స్ అయింది కదా, తిరగబడిద్ది. సో 18/5 km/h అయిపోద్ది. 1 meter/second ఈజ్ ఈక్వల్స్ టు ఇంత అయితే 10 meters/second ఏమైద్ది, 10 meters/second ఈజ్ ఈక్వల్స్ టు 10 into 18/5 km/h అయిపోద్ది. సో 5 టేబుల్ ఏమైనా క్యాన్సిల్ పోతుందా అనేది చూద్దాం. 5 టేబుల్ ఏమైనా క్యాన్సిల్ పోతుందా అంటే ఎస్ పోతుంది. 10 అనేది 2 times క్యాన్సిల్ పోతుంది కాబట్టి 18 2 సార్ ఎంత అండి 36. 18 2 సార్ ఎంత అండి 36. సో 36 km/h అయిపోతుంది. ఏంటిది 10 meter/second. సో నా స్పీడ్ ఎంత వచ్చింది 10 meter/second. సో దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, 10 meter/secondని 36 km/h రాసుకోవచ్చు. కాబట్టి నాకు స్పీడ్ km/hలో ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసామంటే జస్ట్ 2 ఫార్ములాస్ యూస్ చేసాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ అండ్ 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/18 meter/second. ఇలా మనం డిస్టెన్స్ అండ్ టైం మీద ప్రాబ్లం అండ్ స్పీడ్ మీద కూడా ప్రాబ్లం ఒకటి చేసాం. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం.